గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా ఎక్కువగా జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేడు శాసనసభ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువచ్చారు. 50 లక్షల టన్నుల బియ్యం రైతుల నుండి తీసుకుంటే దానిని రీసైక్లింగ్ చేస్తే 30 టన్నుల వరకు ఎఫ్సిఐ గోడౌన్లకు వెళ్ళాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో బియ్యం లెక్కలు తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో బస్తా నిల్వ చేసేందుకు ఎఫ్సిఐ గోడౌన్లో 5 రూపాయలు ఇస్తే ప్రైవేట్ గోడౌన్లో ₹4.25 ఇవ్వడంతో 75 పైసలు మిగులుతున్నాయని రైతులు ప్రైవేట్ గోడౌన్లో నిల్వ చేశారని, దాంతో పెద్ద ఎత్తున బియ్యం మాఫియా జరిగిందన్నారు. దానికి సంబంధించిన లెక్కలతో సహా దామచల జనార్దన్ అసెంబ్లీ సమావేశాల్లో వివరించారు. దీనిపై ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వేసిన సిట్ వేగవంతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ దామచల జనార్దన్ రావు కోరారు. అలా బియ్యాన్ని గోడౌన్లో నిలవించే 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా లెక్కలు ఏది ఉంది ఏందనేది కూడా ఆ రోజుల్లో పరిస్థితుల్లో తెలియపరచలేదు అధ్యక్ష. అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో ఎఫ్సిఐ గోడౌన్లో 5 రూపాయలు నిల్వకి రెంట్ ఇస్తే బస్తాకి, ఇదే విధంగా ప్రైవేట్ గోడౌన్లో ₹4.25 ఇస్తున్నారని చెప్పి 75 పైసలు మిగులుతుందని చెప్పేసి కొంత పార్టీని కూడా బయట ప్రైవేట్ గోడౌన్స్లో పెట్టడం, ప్రైవేట్ గోడౌన్స్లో నిల్వ పెట్టడం, దాన్ని ఒక పెద్ద మాఫియాగా 5 సంవత్సరాలు జరిగింది అధ్యక్ష. దాన్ని చూసుకుంటే ఒకసారి కాకినాడలో 4,000కు పైగా బస్తాలు లెక్క తేలింది అధ్యక్ష. మచిలీపట్నంలో 4,840 టన్నులు ఆ రోజు బియ్యం కూడా నిల్వ జరిగింది అధ్యక్ష. కాకినాడలో 4,000 టన్నులు బియ్యం మాయమైంది అధ్యక్ష. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా లారీల కొద్ది బియ్యం మాయమైంది అధ్యక్ష లాస్ట్ టైంలో. అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనం సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళిద్దరు కూడా కాకినాడ పోర్టుని సందర్శిస్తే 1,320 టన్నులు ఆ రోజు పట్టుకోవడం జరిగింది. దాన్ని ఆ రోజు నుండి వీళ్ళు మంత్రులు వస్తున్నారని తెలిసి కూడా అధికారులు కూడా ఆ రోజు లేకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి జరిగిన లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారికి తెలియజేస్తున్నాం. దాని మీద సిట్ వేశారు, దాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేసి దాన్ని అమలుపరచాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.